రాష్ట్ర గీతాన్ని మార్చేశారా? కాకతీయ గోల్కొండ చార్మినార్ ప్రస్తావన లేదా? పోతన కొమురం భీములను మర్చిపోయారా? కుదింపు పేరుతో ఆత్మగౌరవ పత్రికలను వదిలేశారా? ఆఖరికి పచ్చని మాగాణం అనేది కూడా లేకుండా పోయే. రాష్ట్ర గీతంపై సర్వత్ర విమర్శలు, మీడియాలో వచ్చిన గీతంపై అసంతృప్తి, సీఎం రేవంత్ తీరుపై మండిపాటు. జయ తెలంగాణ జయని జనకేతనం, ఈ పదాలు చెవిన పడగానే ఒళ్ళు పులకరిస్తుంది, మనసు జై తెలంగాణ అంటూ పరవశిస్తుంది. మలిదశ ఉద్యమంలోనూ ఆటాపాట ఎంతటి ప్రభావం చూపాయో అందరికీ తెలిసిందే. అందులోనూ ముక్కోటి గొంతుకలు ఏకమైపోయిన జయ జయ హే తెలంగాణ గీతానిది ప్రత్యేక స్థానం. వివాదరహితమైన ఈ పాట నేడు వివాదాస్పదమైంది. ఇందులో చరణాలు తగ్గించారని, పదాలు మార్చేశారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉద్యమ స్ఫూర్తిని చాటిన పాట నేడు ఎలా ఉండబోతుందన్న ఆతృత అందరిలోనూ నెలకొంది. తోటి తెలుగువాడిగా కీర్తివాన్ని గౌరవిస్తాం, కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటే దేన్ని సహించమంటూ తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్న సమయాన అందరిలోనూ జూన్ 2న జనంలోకి రాబోతున్న పాట ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతుంది.